చాలా సంవత్సరాల తర్వాత ఫైనల్‌గా 'హరిహర వీరమల్లు' సినిమా థియేటర్‌లకైతే రాబోతుందనమాట. జస్ట్ ఇంకొక రోజు మాత్రమే ఉంది. అయితే ఆల్రెడీ యూఎస్ఏలో ప్రీమియర్స్ జరిగాయని చెప్పి అక్కడి నుంచి రివ్యూ వచ్చిందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారనమాట. సో, మూవీ ఎలా ఉందని చెప్తున్నారు వాళ్ళు? అంటే నిజంగా ఇప్పుడు ఓవర్‌సీస్‌లో అక్కడ యూఎస్ నుంచి వస్తున్నటువంటి 'హరిహర వీరమల్లు' సినిమా రివ్యూస్ వింటూ ఉంటే, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా వాళ్ళు మేము ఆగలేము అనే విధంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఉంది మన దగ్గర ప్రీమియర్స్ పడడానికి. సో, ఒక్కొక్క నిమిషాన్ని వాళ్ళు ఒక్కో గంటలాగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కొన్ని 5 సంవత్సరాల నుంచి కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి. సో, మరి ఇక్కడ ఓవర్‌సీస్‌లో రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, టాక్స్ ఎట్లా ఉన్నాయి చెప్తే, సో ఖచ్చితంగా సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఒక 20 నిమిషాలకి పవన్ కళ్యాణ్ గారి గ్రాండ్ ఎంట్రీ ఉంటదనమాట. అండ్ ఇప్పటి వరకు ఇట్లాంటి ఒక లుక్స్‌లో మనం పవన్ కళ్యాణ్ గారి ఏ సినిమాలో కూడా చూడలేం. సో, చాలా కొత్తగా, చాలా అద్భుతంగా నటించారు. చాలా అద్భుతంగా ఉంది సినిమా అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇందులో ఒక కోహినూర్ వజ్రాన్ని కాపాడేటటువంటి పాత్రని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. సో, అప్పట్లో మనము చాలా హిస్టరీస్ విన్నాం. మన హిందూ దేవాలయాల మీద దండయాత్రలు చేయడం కావచ్చు, విగ్రహాలని పడగొట్టడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు. సో, అట్లాంటి సమయంలో ఒక వ్యక్తి సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి పోరాటం చేసే ఒక వ్యక్తి ఉంటే ఆ ఫైటింగ్ ఏ విధంగా ఉండేది, కోహినూర్ వజ్రాన్ని ఏ విధంగా కాపాడుకున్నాడని చెప్పేసి ఒక పాత్రని హరిహర వీరమల్లుగా క్రియేట్ చేసి ఈ సినిమాలో చూపించారు. సో, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఎలివేషన్ కావచ్చు, ఆయన ఫైటింగ్స్ మధ్య మధ్యలో ఎమోషన్స్ కానీ, అండ్ కొంచెం రొమాంటిక్ అక్కడక్కడ లవ్ కూడా ఉంటుంది, కామెడీ టచింగ్ కూడా ఉంటుంది. సో, అన్నీ మిక్స్ అయి ఉంటాయి ఇందులో. ఖచ్చితంగా సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి అయితే ఓవర్సీస్ రివ్యూస్ చెప్తూ ఉన్నాయి. సో, మరి ఇక్కడ మన ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా సినిమా కాబట్టి ఓవర్సీస్ నుంచి మంచి టాక్ వచ్చిందంటే ఇంకా ఆబ్వియస్లీ ఇక్కడ కూడా ఆటోమేటిక్గా సినిమా హిట్ అయినట్టే. అండ్ దట్టు కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా, కొత్త సినిమా అయినా, రిలీజ్ అయినా కూడా సేమ్ రెస్పాన్స్ ఉంటుంది. సో, ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్దదేం కాదు, 127 crores కాబట్టి ఈజీగా 2 days 3 daysలో కల్లా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది సినిమా. అంటే ఇఫ్ ఇన్ కేస్ మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది మాత్రం ఈజీగా ఫినిష్ అయిపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎట్లా అంటే ఒక 20-30 టికెట్ రేట్లు ఉన్నప్పుడే కూడా ఒక ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో, ఇప్పుడు ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని క్రాస్ చేసి సినిమా హిట్ అవడం చాలా అంటే చాలా నార్మల్ థింగ్ అనమాట. కాకపోతే ఇంకా ఓవర్సీస్ లో టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అక్కడ ఓవర్సీస్ లో యుఎస్ లో మంచి పాజిటివ్ టాక్ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక పెద్ద ఫీస్ట్ అనమాట. విజువల్ ఫీస్ట్ ఉంటుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి కారు ఎగరేసుకుంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని గర్వంగా చెప్పుకుంటారని చెప్పేసి కూడా ఇప్పుడైతే ఈ యొక్క ఓవర్సీస్ టాక్స్ని బట్టి అయితే బయటికి చెప్తున్నారు.